శ్రీ గురుభ్యో నమః. భీష్మ పితామహుడు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు, కృష్ణుడు ధర్మరాజుతో సహా. కానీ ఎవరూ రాసుకోలేదు. మరి మనకు ఎలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం? అది 1940వ సంవత్సరము. పరమాచార్య స్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని, అక్కడున్న వారిని అందరినీ ఉద్దేశించి, ఈ ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అని అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. మళ్ళీ స్వామివారు విష్ణు సహస్రనామం మనకు ఎలా వచ్చింది అని అడిగారు. భీష్ముడు అందించాడు అని ఒకరు అన్నారు. స్వామివారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు రాసుకున్నారు? మళ్ళీ అంతా నిశ్శబ్దం. స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాసమహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఎవరూ రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, ఈ 1000 నామాలను మనమంతా విన్నాము, కానీ మనం ఎవరూ రాసుకోలేదు. ఇప్పుడెలా కృష్ణ అని. అవును కృష్ణ, ఇప్పుడెలా? ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు అన్నారు, అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లే అవుతుంది అని చెప్పారు. అది ఎలా అని అందరూ అడిగారు. శ్రీకృష్ణుడు చెప్పాడు, మనందరిలో సహదేవుడు ఒక్కడే సూతస్ఫటికం వేసుకున్నాడు. ఈ సూతస్ఫటికం మహేశ్వర స్వరూపము. దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాల్ని వెనక్కి రప్పించి, అంటే రీప్లే చేసి వ్యాసమహర్షితో రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట, అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతూ ఉంటే వ్యాసమహర్షి రాసిపెట్టాడు. ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకు విష్ణు సహస్రనామం అందింది అని మహాస్వామివారు సెలవిచ్చారు. జయ జయ శంకర, హర హర శంకర.